ఇక రేపొచ్చి సూపర్ అన్న మీరు ఎందుకంటే తల్లిని దర్శించుకుంటారు కదా, తల్లికి బోనం పెట్టారు కదా, మీరు పెట్టిరా మన అమ్మలక్కలు పెట్టిన వాళ్ళు. అందుకే ఇలా భాగ్యనగరం గల్లీల పాత బస్తీ, ఆ బస్తీ, ఈ బస్తీ, ఏ బస్తీ కాదు అన్ని బస్తీలలో ఇవాళ ఈ ఆషాఢ మాసం సందర్భంగా బోనాల జాతర సందర్భంగా 7 రోజులు ధూమ్ధాం నడుస్తుందన్న. నేను పొద్దు నుంచి తిరుగుతున్నా. పోయినసారి వచ్చిన కంపల్సరీ ఈసారి కూడా లాల్ దర్వాజా అమ్మవారిని దర్శించుకోకుంటే ఇక మనంతా దురదృష్టవంతులు ఇవ్వలేరండి. సికింద్రాబాద్ మాంకాళి అమ్మవారి కానీ లాల్ దర్వాజా చాలా మంది దర్శించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ చాలా మందికి దర్శనం కాదు. కానీ దర్శనం కాని వాళ్ళకు కూడా తల్లి ఆశీర్వాదం తీస్తుంది. అవునా కదా? కాబట్టి దర్శనం చేసుకున్నందరూ ఏ మొక్కాలే? నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, మన వ్యాపారాలు బాగా నడవాలి, మన బయట పైసలు బాగా సంపాదించాలి. అట్ట మొక్కలా అట్లా మొక్కుతే అమ్మవారు ఏమి అది. నిజమైన హిందువులు అంటే వాళ్ళు ఏ మొక్కాలే? నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా సమాజం బాగుండాలి, ఇంతకంటే ఎక్కువ మన దేశం బాగుండాలి. దేశం బాగుంటేనే మనం బాగుంటాం. అసలు ఈ బోనాల పండుగ అంటేనే చరిత్ర తెలుసుకోవాలి మనం. వాళ్ళంతా ముందు ప్లేగు వ్యాధి వచ్చిందట. నేను చరిత్ర చదివినప్పుడు చెప్తున్నా. ప్లేగు వ్యాధి వచ్చిందట. అంత మూసినంత మొత్తం ఇబ్బంది పడ్డారట. అటువంటి సందర్భంలో జవాన్లు కూడా, ఆర్మీ జవాన్లు కూడా అమ్మవారి యొక్క శక్తిని గుర్తించి ఆ తల్లికి బోనం సమర్పిస్తే ఈ అంటువ్యాధి నుంచి మనం బయటపడతాం, ఈ కష్టం నుంచి బయటపడతాం. కాబట్టి అమ్మవారికి బోనం సమర్పించాలని చెప్పి ఆలోచనతోని ఆ కాలంలో ప్రారంభించిన బోనాల పండుగ ఇప్పటి వరకు కూడా అదే భక్తి భావంతో ఒక ధార్మిక చింతనతోని ముందుకు సాగుతుందంటే ఇది హిందూ సమాజం గొప్పతనం. మన భారతీయ ఉండడం మన అదృష్టం, హిందువుగా ఉండడం పూర్వజన్మ సుకృతం. ఆ హిందువుగా ఉంటాం కాబట్టి ఇవాళ బోనాల జాతర పండుగ జరుపుకుంటే మన అదృష్టవంతులు మనం. కాబట్టి ఆ ధర్మం కోసం, ఆ సనాతన ధర్మం కోసం పనిచేయాలి, ఆ ధర్మ రక్షణ కోసం పనిచేయాలి, దేశ రక్షణ కోసం పనిచేయాలి, ఒక మంచి ఆలోచన పనిచేయాలి, అందరూ బాగుండాలని కోరుకోవాలి. అటువంటిప్పుడు మాత్రమే తల్లి మన కరుణా కటాక్షం అందిస్తుంది. ఇలా లాల్ దర్వాజా టెంపుల్ ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్. మా కొండ సూర్యకకి నిజంగా ఆ తల్లి ఆశీర్వాదం పక్కా ఉండాలి. ఎందుకంటే బాగా కష్టపడుతుంది. కానీ అక్కడికి సహకరించోళ్ళు సహకరించాలి. అవునా కదా? ఇవాళ లాల్ దర్వాజా టెంపుల్ పోయినసారి కొంతమంది వచ్చారు, నాయకులు వచ్చారు. ఎన్ని కోట్లు ఇస్తానరే మీకు? 10 ఇచ్చినాయా? మీరే అకౌంట్లో పడ్డా చూసుకోరు, అకౌంట్లో పడ్డే కావచ్చు. మళ్ళీ 10 కోట్లు అదే మీకు రాయిపోయా. ఇక కనబడ్డారా? మళ్ళీ మీకేనా కనబడ్డారా? తల్లి చాలా పవర్ఫుల్ అన్న, మామూలు వదిలిపెట్టది, తెరమారు వేసి పడేస్తుంది. అవునా కదా? 10 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నారు, ఇయ్యకుంటే ఏమేరు? కనబడకుండా వేరు. అందుకే పాలకులు ఎవరైనా మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలి. తల్లి శక్తిని గుర్తించి మాట్లాడాలి. వేదికలు పెట్టగానే ఫోటోల కోసం, టీవీల కోసం పోజులు ఇవ్వడానికి లేకపోతే హామీ లేదు. ఆ ధర్మం కోసం పనిచేయాలి, తల్లి కోసం పనిచేయాలి. మీకు ఒక విషయం చెప్తాను. ఈ పాత పరిస్థితి నేను విమర్శిస్తలేనన్నా, నేను వాస్తవ విషయాలు చెప్తాను. వాళ్ళు తిట్టుకుంటే ఏం ఇబ్బంది లేదు. ఇలా పాత బస్తీలో 24 దేవాలయాల్లో ఈ బోనాల జాతర జరగాలని చెప్పి ఒక కమిటీ ఏర్పడ్డది. ఈ కమిటీ ఏర్పడితే దీనికి 8 దేవాలయాలకు ఎన్ని పైసలు ఇచ్చారో తెలుసా అన్న? 5 లక్షల రూపాయలు ఇచ్చారు. ఎంత సరిపోతాయా? అవి సరిపోతాయా? రంజాన్ పండుగ ఎన్ని ఇచ్చారు తెలుసా మీకు? ఎన్ని ఇచ్చారు? 33 కోట్లు ఇచ్చారు. ఓ అక్క కాదు అమ్మా, ఇద్దరం మనం చేద్దామా? 33 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఎంత? ఎన్ని కోట్లు? 33 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇలా అర్థం చేసుకోండి వాళ్ళు మీరు. అందుకే ఈ దేవాలయానికి ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలి. దీన్ని చాలా శక్తివంతమైన దేవాలయం కాబట్టి ఈ దేవాలయ అభివృద్ధికి పక్కా ఈ ప్రభుత్వం అన్న 10 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఇప్పుడే మా వాళ్ళు చెప్పారు, పక్కన ఫరీద్ మార్కెట్ ఉంటుందట. ఆ ఫరీద్ మార్కెట్ ఇస్తే
ఈ దేవాలయాన్ని విస్తరించచ్చు, దీనికోసం ఉపయోగించుకోవచ్చు అని చెప్పి ఇక్కడ భక్తులందరూ కోరుతున్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా, ఆ ఫరీద్ మార్కెట్ ఏదో దేవాలయానికి ఇస్తే దాన్ని మళ్ళీ మతం పేరుతో చూడకండి. ఫరీద్ అని పేరు అని చెప్పి మళ్ళీ వాళ్ళు ఏమైనా అంటారు కావచ్చు అని భయపడే ప్రయత్నం చేయకండి. దేవాలయానికి మొత్తం ఈ దేవాలయానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారు కాబట్టి ఆ ఫరీద్ మార్కెట్ ఏదో వాళ్ళకి ఇస్తే ఆ దేవాలయాన్ని ఇంకా విస్తరించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఈ పాత బస్తీలో గతంలో నేనే వచ్చిన, నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఉప్పుగూడలో కాళీమాత దేవాలయానికి కబ్జా అయ్యాలని ప్రయత్నిస్తే నేనే వచ్చినాను, వచ్చి దాన్ని రక్షించే ప్రయత్నం చేసిన అక్కడ కార్యకర్తలకు అండగా ఉన్నా. ఈ పాత బస్తీలో కబీలాలు కబ్జా అవుతున్నాయి, దేవాలయాలు కబ్జా అవుతున్నాయి. అదే ఇంకా ఆరగట్టుకోలు 300 కుటుంబాలు ఉంటాయి బాబు కట్క సోదరి అలా వాళ్ళ కబీలాలను కబ్జా చేసినాడ. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయకుంటే నెక్స్ట్ వచ్చేది ఎవరంటారే అప్పుడు ఇప్పటం అన్నా. ఈ దేవాలయం గొప్పతనం ఏదో, ఈ దేవాలయం రూపురేఖలు ఏ విధంగా మార్చాలో ఆ తల్లికి సేవ చేసే అవకాశం మాకిస్తే తప్పకుండా ఈరోజు చూసిన దేశంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కాశీ గాని అయోధ్య గాని దేవాలయాలు ఎట్లా అభివృద్ధి చెందుతున్నారే కదా. కాబట్టి పాత బస్తీని దేశాన్ని ఎక్కడి నిష్పత్తి పాత బస్తీని నిష్పత్తమన్నా పక్కా పాత బస్తీ మనది, ఎవరు జాగ్రత్త మనదే అని అందరం మంచి కూడా కోరుకుంటామన్నా. సర్వే జన ఇది హిందూ ధర్మం కోరుకుంటుంది. హిందువులే బాగుండాలి, ముస్లింలు బాగుండదు, క్రిస్టియన్ బాగుంటారు కోరుకోమనం. సర్వే జన సుఖినోభవంతో అని చెప్పి లోక కళ్యాణార్థం అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకునే ధర్మమే హిందూ ధర్మం. కాబట్టి మీరందరూ కూడా ఒక మంచి ఆలోచనతో ఉండండి. తప్పకుండా దేవాలయాల అభివృద్ధికి మనందరం ముందుండాలి, దేవాలయాల పరిరక్షణ కోసం మనందరం ముందుండాలి. మన ధర్మాన్ని కాపాడుకోవడానికి, మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి హిందువులుగా మీరందరూ ముందుకు రావాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఏ మంచి ఆలోచనతో ఇవాళ అమ్మవారి దర్శనంకి వచ్చిరో, ఏ ఆశయం కోసం ఏ మంచి ఆలోచనతో అమ్మవారి తల్లికి బోనం సమర్పిస్తామో తప్పకుండా ఆ అమ్మవారి కరుణా కటాక్షలు మీ అందరి మీద ఉండాలని చెప్పి, మీరు మీ కుటుంబాల్లో నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఒక సంస్కారవంతమైన జీవితం గడపాలని చెప్పి ఆ శక్తిని, సామర్థ్యాన్ని, ఆలోచన తల్లి కల్పించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, హిందువులందరూ కూడా ఈ బోనాల జాతర సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. మొత్తం నేను ఎంపీ అనక మొత్తం మర్చిపోయింది, మొత్తం మర్చిపోయింది. ఎంపీ అనక మర్చిపోయినా గతం గుర్తున్నామా. అక్క అసలు ఎంపీ మొత్తం మర్చిపోయింది. ఎంపీ కాక ముందు కలిసింది, ఎంపీ కాక మొత్తం మర్చిపోయింది. ఫోన్ మారిపోయింది, టెంపుల్ వస్తుంది ఈ ఇద్దరు విషయం పడబడుతుంది, మంచి జోష్ పడబడుతుంది. చాలా చిన్న వయసులోనే ఎన్నో పాటలు పాడి మనందరినీ అలరించేది మధుప్రియ. మరి ఇప్పుడు మన ముందు ఒక్క పాట పాడుతుంది మధుప్రియ. అందరికీ నమస్కారం. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు